శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి రాసి పెట్టుకో బిడ్డ, ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా, అపర కుబేర్లు కాబోతున్నారు. ఎవరూ లేనప్పుడు రహస్యంగా విని తెలుసుకో తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ ఆలస్యం చేసే కొద్దీ చేజారిపోతుందమ్మా. 100 జన్మలకు సరిపడ ధనాన్ని నేను నీకు తక్షణమే ఇస్తున్నానని ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎన్నో రోజుల నుంచి నిన్ను బాధకి గురి చేసిన కొందరి ఆటలు కట్టేయాలని అనుకుంటున్నాను తల్లి. వారు ఎంచుకున్న రంగాన్ని వారు ఎంచుకోకుండా నీకు ఎన్నో అవాంతరాలు చేసే ప్రయత్నాన్ని అన్నీ కూడా తిప్పికొట్టబోతున్నాను. వారి ఆటలు మాత్రం సాగనివ్వరు బిడ్డ. ఇది నీ కోసం మాత్రమే నిన్ను చెప్పబోయే అతి పెద్ద రహస్యం కాబట్టి నువ్వు మాత్రమే ఒంటరిగా విను. ఎందుకమ్మా ఇలా దుఃఖిస్తూ ఉన్నావు? నీకు సంబంధించిన విషయం నువ్వు మొదలు పెట్టాలని నువ్వు అనుకున్న ప్రతి పని కూడా ఎప్పుడు కూడా పొందుతూనే ఉన్నావు కదా. నీకు వచ్చిన బాధంతా కూడా నువ్వు చేసిన కష్టం వేరే వారు ఉపయోగించుకుంటున్నారు. అది కేవలం వారి సొంత కష్టం అని చెప్పుకుంటూ వారు చక్కగా లాభాన్ని పొందుతూ ఉంటున్నారు. నువ్వు మాత్రమే తెలుసుకోలేకపోతున్నావు కదా తల్లి. దాని గురించి ఎక్కువగా ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏ విధంగా తెలియచేయాలో ఆ విధంగా నేను తెలియచేస్తాను బిడ్డ. నీకు వచ్చిన కష్టం దూరంగా వెళ్ళిపోక తప్పదు. నీ నుంచి కష్టం దూరమై సంతోషం మళ్ళీ రాక తప్పదు. కేవలం రావాల్సిందే నీకు కావాల్సింది ఓర్పు, సహనం మాత్రమే బిడ్డ. నీకు వచ్చిన బాధ, నువ్వు అనుభవిస్తున్నటువంటి జీవితం ఇదంతా కూడా మర్చిపోయి ప్రస్తుతం నీ జీవితం ఏ విధంగా ఉంది, నీ జీవితం ఆనందంగా మార్చుకునే అవకాశం నీ చేతిలో ఉందమ్మా. అది కూడా అతి దగ్గరలోనే ఉంది. నువ్వు ఏ మాత్రం కూడా అధైర్యపడాల్సిన అవసరమే లేదు. నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమయం ఇది బిడ్డ. ఎవరైతే నీ పట్ల దెబ్బతీసే విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని అవమానించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు బిడ్డ, నీకు సంతోషకరమైన రోజులు తప్పకుండా వచ్చేలా చేస్తాను. నీ కష్టానికి తగిన విజయాన్ని నేను గర్వపడేటటువంటి రోజున అందరూ నిన్ను చూసి ముక్కులు వేలేసుకుంటారు తల్లి. నీ విజయం నీకు పైకి రాకూడదని వాళ్ళ కళ్ళలో కూడా వారందరూ కూడా వారి కళ్ళన్నీ కూడా బొగ్గుపాలు చేస్తాను. అదంతా గుర్తు చేసుకుంటూ నీ ఒంటరి పోరాటాన్ని నువ్వు మొదలుపెట్టు బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిని అనుకోవద్దు. ఎందుకంటే నీ వెంట కొండంత అండగా నడిపించే నా శక్తి, నీ తల్లిదండ్రుల యొక్క దీవెన, నీ సాయి తండ్రి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా నీకు నిండుగా ఉన్నాయని ధైర్యంగా నింపుకొని నీ పనులు నువ్వు మొదలుపెట్టు. తద్వారా విజయం నీ సొంతమవుతుంది బిడ్డ. నీకు వచ్చిన కష్టం ఏదైనా సరే బాబా అంటూ వేదనతో పిలిచావు కదా, వెంటనే పలికే దైవం నీ సాయినాథుడు బిడ్డ. నీ సాయినాథుడు కరుణామయుడు, భక్తులు పాలిట కల్పవృక్షం. నా భక్తులు కష్టంలో ఉంటే నీ సాయి తండ్రి చూస్తూ ఎలా ఊరుకుంటాడని అనుకుంటున్నావు తల్లి? అమాయకులైన భక్తులు ఎవరిని ఏడిపించకుండా, వారిని అవమానపరచకుండా, వారిని దెబ్బతీసే ప్రయత్నాలు ఏం చేసినా సరే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? వారికి కావాల్సినటువంటి సహాయాన్ని వారు జాగ్రత్తగా పట్టుకోవాల్సినటువంటి, వాళ్ళు పడిపోతే జాగ్రత్తగా పట్టుకోవాల్సిన బాధ్యత కూడా నాదే బిడ్డ. కాబట్టి నా బాధ్యత నేను చాలా జాగ్రత్తగా అమలుపరుచుకుంటాను. ఒక మాట చెప్పనా బిడ్డ, నిందిస్తున్న వారందరినీ కూడా దూరం చేసుకోవద్దు. పొగుడుతున్న వారందరినీ కూడా పళ్ళగా ముయ్యొద్దమ్మా. కావాలని నిందించిన వారు ఉంటారు, నీకు మంచి జరగాలని నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు ఉంటారు, ప్రతీకారం కోసం పొగిడేవారు కూడా ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను, విశేషతను అంతర్మదనం చేసుకుని పరిశీలించుకున్న రోజున పొగడ్తలు పరిచయలుకులుగా విజయంతో పాటు ఆగిపోతాయని గుర్తుంచుకో.
గతంలో చేసిన పొరపాట్లు వర్తమాన కాలంలో సరిదిద్దుకపోతే లోపల మనసనేది దెబ్బతింటుంది బిడ్డ. ఇది తెలియక ఎందుకిలా ఉండడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ ఏదో ఒక పుణ్యకర్మ చేసినా దానికి భగవంతుడు సమస్యల ఆపద నుంచి రక్షిస్తాడా? పుణ్యకార్యం అనేది అనేక సమస్యలను దగ్ధం చేస్తుంది. అప్పుడు మనసు మయూరమై నాట్యం చేస్తుంది. భగవంతుని స్మరణ ప్రతి కార్యాన్ని కూడా పుణ్యకార్యంగా చేస్తుంది. ఒక్క విషయం చెప్పనా బిడ్డ, ఒక పక్షి చెట్టు మీద కూర్చుని ఒక తేనెటీగని గమనిస్తుందట. తేనెను సమకూర్చడం కోసం అది పడుతున్న కష్టం చూసి దాన్ని అడిగిందట. తేనెటీగ, నువ్వు ఎంతో కష్టపడి పువ్వు చేరి సంపాదించిన తేనెను మనిషి తీసుకువెళ్ళిపోతాడు కదా, నీకు బాధగా లేదా అని. అది విన్న తేనెటీగ నవ్వి ఇలా చెప్పిందట, తేనె సంపాదించడం ఒక కళ. మనిషి నేను పోగేసిన తేనె దొంగిలించగలడు, కానీ నా కళను దొంగిలించలేడు కదా. నేను మళ్ళీ సంపాదించగలను అనే నమ్మకం నాకున్నప్పుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం అనవసరమని పక్షికి చెప్పిందట. మనపై మనకి నమ్మకం ఉంటే ఎవరెన్ని మాటలున్నా సరే, నీకు టాలెంట్ అంటే నీకున్నటువంటి టాలెంటు తెలివితేటలు నీకుంటాయి బిడ్డ. అదొక్కటి నువ్వు గమనించుకో. కొందరు మంచితనంతో ఈ ప్రపంచాన్ని గెలిచేయొచ్చని భ్రమపడతారు. కానీ ఈ లోకంలో ముంచేతనం ముందు మంచితనం ఎప్పుడు కూడా బూడిదగానే మట్టిలోనే కలుస్తుంది బిడ్డ. ఇదే వాస్తవం. బిడ్డ, నువ్వు ఎవరికైనా అక్కర్లేనప్పుడు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా తప్పులు వెతుకుతారు బిడ్డ. ప్రాణంగా ప్రేమిస్తే విలువలేని రోజున ఆ ప్రేమ సమాధి అయినట్టే కదా. నీ మీద నీ మాట మీద నమ్మకం లేదని తెలిసిన రోజున నువ్వు చనిపోయినట్టే లెక్క. నీకు ఎంత దూరంగా ఉంటే వాళ్ళకి అంత ప్రశాంతత దొరికినట్టునే తెలిస్తే నువ్వు దూరంగా ఉండడమే మంచిది బిడ్డ. కానీ ఒకటి గుర్తుంచుకో, ప్రేమ కోసం, ప్రేమించిన వారి కోసం ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా కొంతమంది వెతుక్కుంటూ వెళతారు. మోసం చేసే వాళ్ళకి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. వారి కోసం అన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. నీతో ఉన్నవాళ్ళు మోసం చేస్తున్నారని అందరూ అలాగే ఉంటారని అనుకోవడం నీ పొరపాటు బిడ్డ. ఇప్పటికైనా సరే నిజమైన ప్రేమేంటో తెలుసుకో. లేకుంటే నీకంటే ఇంకొక తెలివి తక్కువ మూర్ఖుడు ఇంకొకరు ఉండరని గుర్తించుకో బిడ్డ. కోపంతో, కక్షతో సాధించేవాడిని ఎదిరించగలం, కానీ ప్రేమతో బాధ్యతగా చంపేసేవాడిని ఎదిరించలేం కదా బిడ్డ. అటువంటి వాడిని భరించడం తప్ప. బిడ్డ, నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి ఒక చిన్న పని చేయి బిడ్డ. బిల్వ వృక్షం అంటే మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది కదా. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదా. అయితే బిల్వ పత్రాలతో ఆ పరమశివుడికి మీరు అభిషేకం ఖచ్చితంగా చేస్తే శుభ ఫలితాలను పొందుతారు బిడ్డ. గుడిలో కావచ్చు, లేదంటే మీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేయండి. ఈ విధంగా మీరు శివలింగానికి బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే మీరు కోట్ల ఖజానాని పొందవచ్చు. ఆ ఖజానా మీకోసం మాత్రమే ఎదురు చూస్తుంది బిడ్డ. లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కూడా మీకు కలగబోతుంది. ఎందుకంటే అభిషేకం చేసిన అంటే అభిషేకము పరమశివుడికి చాలా ప్రీతికరం. మహాశివరాత్రి పర్వదినం రోజున బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేస్తే ఆ భగవంతుడు ఎంతో సంతోషం పొందుతాడు. మీ శక్తికి మించిన దాన ధర్మాలు చేయి బిడ్డ. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.